రోజుకో సమస్య రాబోతుందని స్వామీజీ గారు ఆ విధంగా చెప్పారేంటయ్యా? ఈ విధంగా చూస్తే అందరూ ఊరొదిలి పొట్ట చేత పట్టుకుని పట్నాలకి దారి పట్టే పరిస్థితి కనపడుతుంది. కంగారు పడకండి. అవని అభయం ఇచ్చిందంటే ఆంజనేయుడు అభయం ఇవ్వడంతో సమానం. తప్పకుండా ఈ 15 రోజుల్లో పరిష్కారం చూపెడుతుంది. చెప్పు నాన్నా. ఎలా ఉన్నారు తాతయ్య? ఎన్నిసార్లు అడుగుతావురా ఈ మాట? రాత్రే ఫోన్ చేసి నా యోగక్షేమాలు తెలుసుకున్నావు కదా. ఊర్లో జరుగుతున్న విషయాలను నువ్వు చెప్పిన దగ్గర నుంచి అక్కడ నువ్వు ఎలా ఉన్నావోనని పూటకి నాకు ఆందోళనగానే ఉంటుంది. అందుకే ఇలా మాటిమాటికి ఫోన్ చేయాల్సి వస్తుంది. నీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఏంటది? మన ఊర్లో దేవుడి చెట్టు ఉంది కదా. దేవుడి చెట్టా? అదే నాన్నా, రావి చెట్టు. అదా? ఏమైంది దానికి? గాలి లేకుండా ఊగుతోంది. వాట్? చెట్టు పైభాగం నల్లగా మాడిపోయింది. రియల్లీ? ఇప్పుడే మనూరి స్వామీజీ వచ్చి ఎందువలన అలా జరుగుతుందో, పరిణామాల తీవ్రత ఎలా ఉంటుందో అంతా వివరించి వెళ్లారు. ఇదివరకు మనం మన ఊరి పండగల గురించి, జాతరల గురించి, ఏరువాకల గురించి, ఉత్సవాల గురించి వినేవాళ్ళం. ఇప్పుడేమో ప్రమాదాల గురించి వినాల్సి వస్తుంది. ఇక్కడ విషయాలు నీతో చెప్తే నా గురించి నువ్వు ఇంకా బెంగపడతావని నీతో చెప్పకూడదనుకుంటాను. మనసాగక చెప్పేస్తున్నా. మంచైనా చెడైనా చెప్పాలి తాతయ్య. ఊరు మునిగిపోతుందో, ఊరి మీద అగ్నివర్షం పడుతుందో, ఊరు ఏ విధంగా బలైపోతుందోనని అందరూ భయంతో వణికిపోతున్నారు. నేను ఊరికి బయలుదేరాను తాతయ్య. రే, ఇటువంటి పరిస్థితుల్లో నువ్విక్కడికి రాకూడదని నీకిదివరకే చెప్పాను కదరా. అక్కడి నుంచి వచ్చేయమని నేను కూడా నిన్ను అడిగాను కదా. మరి నువ్వు నా మాట వింటున్నావా? అది కాదు రవి, మన వంశంలో మిగిలింది నువ్వొక్కడివే. నీకేదన్నా అయితే నేను భరించలేనురా. తాతయ్య, అందరితో పాటు మనం కూడా. మంచి జరిగినా చెడు జరిగినా అందరం అనుభవించాల్సిందే. నువ్వు చెప్పిన సంఘటనలకు మూలం ఎక్కడుందో నేను కనిపెడతాను. మనూరు ప్రాబ్లం సాల్వ్ చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. అందుకే 4 రోజులు ఆఫీస్లో లీవ్ పెట్టాను. వెంటనే బయలుదేరుతున్నాను. వద్దు రవి, ఈ విషయంలో మీ మాట కాదంటున్నందుకు ఐఎమ్ వెరీ సారీ తాతయ్య. మనం ఊర్లో కలుసుకుందాం. బాయ్. నేను వద్దన్నా వినకుండా నా మనవడు మొండిగా మన ఊరికి బయలుదేరుతున్నాడు. నేనంటే వాడికి పంచ ప్రాణాలు. ఇక్కడెందుకు ఆగారండి? తొందరగా వెళ్ళిపోదాం పదండి. అయినా మనం ఇట్నుంచి రావాల్సిన అవసరం లేదు. ఊరు దాటడానికి మరో దారుందని చెప్పాను. అయినా మీరు నా మాట వినకుండా ఇటు తీసుకునొచ్చారు. తొందరగా ఈ కోటను దాటేద్దాం పదండి. ఈ కోటకు సంబంధించిన డాక్యుమెంటరీ చేస్తే ఈ మంత్లో మంది బెస్ట్ వీడియో అవుతుంది. మన ప్రోగ్రాంకి మంచి టీఆర్పీ వస్తుంది. బాస్ మనల్ని మెచ్చుకొని శాలరీ పెంచుతారు. అయ్యో, మీరు నా మాట ఎందుకు వినడం లేదు? ఇంత దూరం వచ్చాం, కనీసం కొన్ని షార్ట్స్ అయినా తీసుకుని వెళ్దాం. ఉండు. వసీకరా, వసీకరా. ఏంటి మాయా, రాటుదేరిన రావి చెట్టు మీద మంత్రప్రయోగం చేసి నలుపు రంగుని ఆపాదించి అందరినీ భయభ్రాంతులకు గురి చేసింది నువ్వేనా? నేను కాకుండా అంతటి పనిని ఇంకెవరు చేయగలరు? అంతటి శక్తి ఇంకెవరుకుంది? స్వామీజీ వచ్చి పౌర్ణమిలోగా ముక్కుపుడకతో యాగం జరిపిస్తే గండాలు ఊరు దాటిపోతాయని అన్నాడు. వేదవతి అక్షయలతో యాగాలను ఎట్టి పరిస్థితుల్లోనూ జరిపిస్తాను అని అవని అందరికీ అభయం ఇచ్చింది. అదంత తేలికైన పని కాదని అవనికి కూడా బాగా తెలుసు. ఇందులో తిష్ట వేసింది నువ్వేనని అవనికి నీ మీద బాగా అనుమానంగా ఉంది. పైగా నీ గురించి ఏవేవో ఆధారాలను సేకరిస్తుంది. వేదవతి నా దగ్గర బందీగా ఉన్నంతకాలం
ఆ అవని నన్నేమీ చెయ్యలేదు. ఈ కోట దరిదాపులకు కూడా ఎవరైనా వచ్చారంటే వారి ప్రాణాలు పోతాయి. ముక్కు పుడక నాకు మాత్రమే దక్కుతుంది. అక్షయ్ను రప్పించి ఆ పనిని పూర్తి చేసుకుంటాను. నువ్వు నిశ్చింతగా ఉండు. ముక్కు పుడకను ఎట్టి పరిస్థితుల్లోనా నీకు దక్కనివ్వను. ఇప్పుడైనా మీకు అర్థమైందా? చెప్తుంటే వినకుండా పెద్ద వీరులాగా ఎందుకు ఇలాంటి సాహసాలు చేస్తున్నా? బతుకుంటే ఇటువంటి వీడియోలు మరిన్ని చేసుకోవచ్చు. ఇక బయలుదేరదాం పద.